జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఇంతకు ముందు అంటే టీడీపీ ఎలక్షన్ లోకి వెళ్తున్నప్పుడు ఒక్కసారి కూడా స్పందించని ఆయన సడన్ గా ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత శుభాకాంక్షలు చెప్తూ అంటే అటు బాబాయ్కి అత్తయ్యకి మావయ్యకి అందరికి శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడారు, ట్వీట్ పెట్టారు. అసలు ఎట్లా ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? ఎట్లా చూడొచ్చు అంటే ఏముంది అంటే ఆయన మంచి సూపర్ స్టారు, ఆయన చూడని ప్రపంచం లేదు, ఆయన చేయని పాత్ర లేదు, కుటుంబంకు సంబంధించిన సోషల్ ఎలిమెంట్స్ సంబంధించిన పాత్రలు కూడా చేశారు. ఎవరు ఎక్కడ ఎలా నొచ్చుకుంటారో, ఎవరు ఎక్కడ ఎలా మెప్పు పొందుతారో అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటే నవరస నటనా సార్వభౌముడు ఆయన ఒక విధంగా ఎన్టీఆర్. అంటే ఇప్పుడున్న హీరోస్లో అన్ని ఎలిమెంట్స్ చేయగల ఏకైక సూపర్ స్టార్ ఆయన నమ్ముతాను. అంత ఎలా వస్తాయి? అనుభూతి చెందితే కదా యాక్టింగ్ వస్తుంది. సో చాలామంది చాలా దగ్గరలో వాడే సాధారణమైన నానుడి ఏంటంటే మనిషి సంతోషంలో ఉన్నా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ దుఃఖంలో మాత్రం వెళ్ళి భుజం తట్టాలి అంటారు. పరామర్శ తెలుగులో కదా. ఆ పరామర్శ చేయని వ్యక్తికి శుభాకాంక్షలు చెప్పారు అంటే మేబీ మరి ఆయన ఇప్పటికైనా ఈ అడ్డుగోడల్ని లేదంటే కొందరు విమర్శల్ని యాంటీ ఫ్యాన్స్ యొక్క దుయ్యబట్టడాన్ని చెక్ పెట్టడానికి శుభాకాంక్షలు పెట్టారా, లేదా ఒక రకమైన ప్రెజర్తో కూడిన శుభాకాంక్షలు పెట్టారో తెలియదు. కానీ ఎందుకు కష్టం వచ్చినప్పుడు భుజం తట్టినప్పుడు ఇప్పుడు శుభాకాంక్షలు పెట్టారు అని అంటే మాత్రం నా దగ్గర జవాబు లేదు. మేబీ ఆయన చెప్పాలి, ఆయన చెప్పరు కూడా. చెప్తే మళ్ళీ దీని మీద మళ్ళీ మనలాంటి వాళ్ళు వేరే రకాల చర్చలు అవి పోతాయని కాముగా ఉండిపోవడం మంచిది. అయితే ఎందుకు ఇప్పుడు శుభాకాంక్షలు ఇప్పుడు అందరూ పెట్టారు, మహేష్ బాబు గారు పెట్టారు, వీళ్ళందరూ పెట్టారు, ఒక్క ఎన్టీఆర్ గారిని ఎందుకు కారణం చేయాలి అని కూడా మీరు అనొచ్చు. ఎందుకు సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గారిని కారణం చేస్తుందంటే చంద్రబాబు లాంటి విజనరీ నేత, చంద్రబాబు లాంటి వ్యక్తి అరెస్ట్ అనేది ఒక సెన్సేషన్ అయిపోయింది. 2023 ఒక టాప్ 10 స్టోరీస్, బిగ్ స్టోరీస్గా తీస్తే అందులో చంద్రబాబు గారి అరెస్ట్ ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో అటువంటి చంద్రబాబు గారి అరెస్ట్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు, ఒక్క బీజేపీ తప్ప. బీజేపీ తేలుకుట్టిన దొంగల అలా కాము ఉండిపోయిందో, లేదంటే కొన్ని రీజన్స్ ఏవో చెప్తుంటారు. అంటే తేలుకుట్టిన దొంగని ఎందుకు అంటున్నానంటే వాళ్ళే చేయించారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు సంబంధం లేదు అరెస్ట్తో, నేను లండన్లో ఉన్నాను, మేబీ వాళ్ళే చేయించారేమో అన్నట్టుగా మాట్లాడారు. బట్ సాక్ష్యాధారాలు అన్ని స్టేట్ వాళ్ళు చేయడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్. సో ఎంత అరెస్ట్ అయినప్పుడు అందరూ పరామర్శించారు, అందరూ పేపర్లో ప్రకటన చేశారు, అందరూ చేసింది వేరు. ఈయన కుటుంబ సభ్యుల్లో ఒకటి కదా, ఎన్టీఆర్ గారి మనవడు, హరికృష్ణ గారి అబ్బాయి, అందరూ ముక్తకంఠంగా ఖండించారు, వెళ్ళారు, పరామర్శించారు, అన్నీ చేశారు. ఈయన అక్కడ ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ, లేదంటే నారా లోకేష్ ఫోన్లో మాట్లాడినట్టు కానీ మనకి ఎక్కడ న్యూస్లో కూడా రాలే. ఎందుకు రాలేదు అనేది తెలియదు. మరి అప్పుడు ఒకవేళ ఆయన రాకపోయినా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేయాల్సింది. ఇప్పుడు అంతకుముందు భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అవమానించినప్పుడు ఫ్యామిలీ విషయాల్లో ఎందుకు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని ఒక వీడియో చేసి పెట్టారు. అలాగే ఇది కూడా ఏమైనా రాజకీయాల్లో ఇలాంటి జరగడం దురదృష్టకరం అని ఒక మాట అనేసినా అయిపోయేది, ఒక స్టేట్మెంట్. పైగా ఆయన పెట్టేది ఏముండదు, ఆయన టీంకి చెప్తే ఎవడో పెడతాడు ఎక్స్లో, ఆయన చేతులు పనిగట్టుకొని కూర్చి చేయాల్సిన అవసరం లేదు. ఆయన పిఏ ఎవరికి చెప్తే చేసేస్తారు కదమ్మా, లేదంటే 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడిస్తే అయిపోయింది కదా. అరే ఎట్లా జరిగింది, ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఆ టైంలో అందరూ బిజీ అయ్యారు. లోకేష్ గారు కూడా ఎప్పుడు బెయిల్ రావాలి, ఎలా చేయాలి ఏంటి అని సెంట్రల్లోకి వెళ్ళి నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ట్రై చేస్తూ, చాలా అంత బిజీగా ఉన్నోళ్ళు చెప్పురా ఏంటి అని మాట్లాడుకున్నంత టైం అయితే ఉండదు కదా. సో ఇప్పుడు ఇది ఎందుకు చర్చలోకి వచ్చిందంటే అప్పుడు భుజం తట్టని వ్యక్తి, పరామర్శించిన వ్యక్తి ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పారు అంటే ఇది రెండో వెర్షన్ కూడా ఉంది. ఇప్పటికైనా శుభాకాంక్షలు చెప్పకపోతే నేను లేదు, మొన్న ఒక చర్చలో కూడా చూశాను, ఎన్టీఆర్ గారికి తొక్కేశారు, ఎన్టీఆర్ గారికి అవకాశం ఇవ్వలేదు అంటే మన పిఠాపురం వర్మ గారు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారికి మేము తొక్కేయడం ఏంటి, మేము ఇవ్వకపోవడం ఏంటి, రమ్మనండి, వస్తే ముందు కార్యకర్తగా కెరీర్ స్టార్ట్ చేయమండి, మీకు ఖచ్చితంగా ఎందుకు తల మీద పెట్టుకొని చూసుకుంటాం. లోకేష్ గారు డైరెక్ట్గా పోటీ వచ్చారు, స్వచ్ఛంద ఎన్నికలకు వచ్చారు, స్వతంత్రంగా పోటీ చేశారు, గెలిచారు, అంత మెజారిటీ 90+ మంగళగిరిలో ఎప్పుడూ రాలే.
16 సార్లు ఎన్నిసార్లు జరిగితే 2 సార్లు గెలుచుకుందంట, అది కూడా ఎన్టీఆర్ గారి హయాంలో. తర్వాత ఎప్పుడు గెలవని మంగళగిరిలో ఈరోజు లోకేష్ 90,000 మెజార్టీతో గెలుపొందారు. మరి అలాగో అంచెలంచెలుగా ఎదగమని ఆయన కూడా ఖాళీగా కూర్చోలేదుగా. కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని వదిలేసి యువగలం అన్నాడు, సభలు అన్నాడు, రచ్చబండ్లు అన్నాడు, సమావేశాలు అన్నాడు, ముఖాముఖి అన్నాడు, రకరకాలుగా ఛానల్స్ ఇంటర్వ్యూ ఎన్నో చేశాడు కదా, డైరెక్ట్గా అయితే వచ్చేలేదు కదా. సో అట్లా వస్తే మేము ఎందుకు ఇవ్వము అన్నట్టుగా వర్మ గారు చెప్పారు. సో ఇప్పుడు అయితే ఎన్టీఆర్ గారికి కూడా విజన్, ఆ దృక్పథం లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చేతి నిండా సినిమాలు ఉన్నాయి, వాటి ఖాళీ లేవు. ఆల్రెడీ మొన్న డెవిల్ సినిమాకు కూడా ఈ ఫీలింగ్ ఇంపాక్ట్ పడింది కొంత. డెవిల్ సినిమా ఆడకపోవడానికి కారణం ఈ టీడీపీకి సంబంధించిన కొంత ఆయన పట్టించుకోలేదు, బాబు గారు అరెస్టప్పుడు కూడా కనీసం రాలేదు, పరామర్శించలేదు అనే విమర్శలు అయితే వినిపించాయి. సో దానికి కళ్యాణ్ రామ్ గారిని అడిగారు, ఏంటి మీరు తమ్ముడు ఎలక్షన్లో క్యాన్వాసింగ్ పార్టిసిపేట్ చేస్తారంటే తమ్ముడిని అడిగి చెప్తానన్నాడు. ఆయన తప్పుగా ఏమనలే, ఎందుకంటే తమ్ముడు బిజీ ఆర్టిస్ట్ కాబట్టి ఆయన కాల్ షీట్లు, ఎందుకంటే 2 నెలలు పోతుందమ్మా, 2 నెలల్లో ప్రొడ్యూసర్కి ఎంత లాస్ అమ్మా, 10 రూపాయలు ఇంట్రెస్ట్ తెస్తారు, కనీసం 10 రూపాయలు ఫైనాన్స్, మరి ఇవన్నీ ఆగిపోతాయి కదా. సో అటువంటి నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పుంటాడు. దాన్ని వీళ్ళు టీడీపీని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా బ్యాన్ చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు చూసాం. బట్ ఇవన్నీ జనాలు మర్చిపోతారు, అంతేం కాదు. బట్ ఆ గోడలను కూడా, ఆ ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టడానికి ఆయన పెట్టాడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు నాకేం అవసరం, నేను నా పని నేను చేసుకుంటాను అనుకోలేదు కదా. మరలా కుటుంబాని కోసం చెప్పాడు ఇక్కడ ఈ వెర్షన్లో కూడా మనం ఆలోచించాలి. రెండు ఇప్పుడు ఒకే వెర్షన్ చెప్పడం లేదు. ఆయన ఏ పరిస్థితిలో చేయలేకపోయాడో అప్పుడు ఫోను ఇప్పటికైనా స్పందించాడుగా. క్లియర్గా అక్కడ చుట్టరికాలు గుర్తు చేస్తూ మరి శుభాకాంక్షలు చెప్పాడు. ఫస్ట్ మావయ్య అన్నాడు, మేనత్త మొగుడు, మావయ్య సీఎం, తర్వాత అత్త మేనత్త స్వయాన హరికృష్ణ గారికి అక్క అనుకుంటా, అక్కో చెల్లో పురంధేశ్వరి గారు, తర్వాత శ్రీభరత్ బాలయ్య గారి అల్లుడు, బావు వరుస ఆయనకి చెప్పాడు. తర్వాత లోకేష్ స్వయాన బాలయ్య గారి అల్లుడు, పైగా మా మేనత్త కొడుకు లోకేష్ గారికి. అంటే వాళ్ళందరూ ఒక ఏజ్ వాళ్ళు కాబట్టి పేరు పెట్టి పిలుచుకోవచ్చు, ఒరేగా అనుకోవచ్చు. ఇది మేనత్త మేనమా పిల్ల ర్యాప్ ఉంటుంది కదా. బట్ అక్కడ మిగతా పెద్దలు ఎవరంటే మామయ్య ఒకరు, మేనత్త ఒకరు, పేర్లు అలా అంటే రిలేషన్ సంబోధించి చెప్పాడు కదా. అంటే నేను కుటుంబంలోనే ఉన్నాను, ఎటు వెళ్ళిపోలేదు అన్నట్టు కూడా చెప్పాడు కదా. బట్ అంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పాడు, తాతగారు పెట్టిన పార్టీ, నేను దాటి ఎటు పోలేను, చచ్చేదాకా టీడీపీ కార్యకర్తగానే ఉంటాను ఎప్పుడో చెప్పాడు ఆయన. అంతే కదండి. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది జంప్ అయిపోయి బీజేపీకి కాంగ్రెస్కి వెళ్ళిపోయినా కేటీఆర్ గారు వెళ్ళారు. అలాగే టీడీపీ నుంచి ఎంతమంది వేరే గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగి వెళ్ళిపోయారో లోకేష్ గారు, ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ ఎవరు వెళ్ళలేరుగా. అఫ్ కోర్స్ ఆడపిల్లలు మళ్ళీ వేరే లెక్క. పురంధరేశ్వరి గారు అంటే వేరే కుటుంబానికి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ నుంచి అట్లా ముందు టీడీపీలో ఉండేవారు, తర్వాత వెంకటేశ్వర గారు ఆవిడ బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ అని మళ్ళీ ఇప్పుడు కూటమేగా, కూటమి అంటే మళ్ళీ టీడీపీగా. సో అట్లా అంటే ఒక వెర్షన్లో కష్టం వచ్చినప్పుడు పరామర్శించలేదనేది ఒక వాదం ఉంది. ఇంకో వెర్షన్లో సరే ఇప్పటికైనా ఈ విమర్శలకి, ఈ రకరకాల అభిమానుల రకరకాల దాన్ని ఏమంటారు ఓవర్ యాంగ్జైటీ, వాళ్ళకన్నా వీడికి ఫీల్ అయిపోతుంటారు. అరే ఎన్టీఆర్ ఎందుకు చెప్పలేదు, అది కరెక్ట్ కాదు కదా, తప్పు కాదు కదా, వాళ్ళు చేసాడేమో అంటే న్యూస్కి అయితే రాలేదు, ఫోన్ చేసినట్టుగానే పరామర్శించినాడు, మేబీ చేసి మాట్లాడాడేమో మనకు తెలియదుగా. ఆయన బ్యాండ్ వేసుకుని తిరుగుతాడా, నేను ఫోన్ చేశాను లోకేష్కి చెప్పానని, కాదు కదా, జరిగే ఉండొచ్చు. ఎందుకంటే ఈ నెటిజన్స్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఇట్లాంటి వార్తలు వెళ్ళడానికి కారణం కూడా లేకపోలేదు. బాలయ్య గారికి 2 సందర్భాల్లో మీడియాలో అడిగారు, ఇట్లా ఎన్టీఆర్ జూనియర్ బాబు ఏం మాట్లాడాలంటే తన్నే అడగండి, తన విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నట్టుగా బాలయ్య బాబు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడి వరకు ఏం చెప్పలేదు, ఫోన్ చేయలేదనే కదా దాని అర్థం. రకరకాల రీజన్స్. ఏదైతే ఇప్పటికైనా ఆ అడ్డుగోడలన్నీ తొలగించేలాగా ఆయన ఒక ట్వీట్ చేశాడు, సంతోషం. ఈవెన్ చాలా మంది హీరోలు కూడా గతంలో ముఖ్యమంత్రి గెలిచినప్పుడు చెప్పారో లేదు కానీ ఇప్పుడు పేరున పవన్ కళ్యాణ్ గారికి, బాబు గారికి మీ ద్వారా మళ్ళీ అభివృద్ధి వైపు కోరుకుంటున్నా, మరలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అన్నట్టు కూడా అంటున్నాడు. దాని అర్థం ఏంటి, అభివృద్ధి లేదనే కదా. రాజుగారి పెద్ద భార్య మంచిదండి, చాలా మంచిదండి, చిన్న భార్య చెడ్డదని అనట్లే, మరి అంతే డాష్. అలాగా అందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఎనీహో వాళ్ళు ఏమండి ఎన్ని అనుకున్నా మనమే పై, వాళ్ళ కుటుంబం, నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఒకటే.